యేసయ్య జీవిత చరిత్ర బయోగ్రఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పార్ట్ 7. సో మనకు ఇక అన్ని చూసాము. ఇక యేసయ్య చేసిన అద్భుతాలు చూసాము, యేసయ్య చేసిన విడుదల స్వస్థతలు చూసాము, యేసయ్య జననాన్ని చూసాము, యేసయ్య బాల్యాన్ని చూసాము, యేసయ్య పరిచర్య, బాప్తిజము, శిష్యులను పిలుచుకున్న విధానము అన్నీ చూసాము. సో అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టము బోధనలు. ఆయన భూలోకానికి ఏమి బోధించాడు, మనందరికీ కూడా ఏమి బోధించాడు, ఒక మాదిరిని వదిలేసి వెళ్ళాడు, ఒక ఒక స్ట్రక్చర్ మనకిచ్చాడు. ఇలా బ్రతకండి, మీరు మనిషిగా పుట్టారు కదా, ఇలా బ్రతకండి, ఇలా బ్రతికితే దేవుడి చిత్తము నెరవేరినట్లే, ఇలా మాట్లాడండి, ఇలా చూడండి, ఇలా ఆలోచించండి, ఇలా మీ పద్ధతులను సరి చేసుకోండి అని మనందరికి కూడా ఒక బోధన చేసి వెళ్ళాడు. సో ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యేసయ్య బోధనలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల్లో అనేక అద్భుతాలు మాట్లాడాడు, అనేక సూచన క్రియ మాత్కార్యాలు చేశాడు, అనేకమైన బోధనలు మనకు బోధించి వెళ్ళాడు. ఏ ప్రవక్త కూడా బోధించలేదు. సో చూద్దాము అసలు జీసస్ క్రైస్ట్ ఎలా మనకు బోధించాడు, ఎలా ఉండమన్నాడు, మన అందరం కూడా నేర్చుకుందాం. జీసస్ ప్రీచింగ్, యేసయ్య బోధనలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. సో ఆయన జన సమూహం చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడట ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారట. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధింపసాగాను. సో మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ఆయన ఫస్ట్ బోధన మొదలైంది, అంటే బోధించడం మొదలు పెట్టడం జరిగింది. సో ఏమని బోధించాడో చూద్దాము. లోకానికి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో మన ఆత్మ విషయమై దీనులై ఉండాలి, అంటే దీన మనస్సులు ఉండాలి, దీన మనస్సు, దీన ఆత్మ కలిగి ఉండాలి, అంటే హంబుల్ హార్టెడ్తో ఉండాలి. అలాంటి వాళ్ళట పరలోక రాజ్యం వారిదట. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. స్టబన్గా ఉండొద్దు, మొండిగా ఉండొద్దు. సో అందుకే దేవుడు హంబుల్ హార్ట్ వాళ్ళను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సో మనందరం కూడా దుఃఖపడుతున్నాము. సో మనందరం కూడా దేవుడి చేత ఓదార్చబడతాం. అందుకే గర్భఫలం లేకుండా దుఃఖపడే వాళ్ళు గర్భఫలాన్ని పొందుకుంటున్నారు, జాబు లేకుండా దుఃఖపడే వాళ్ళు జాబుని పొందుకుంటున్నారు. అలాగే అనారోగ్య సమస్యల వల్ల దుఃఖపడే వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు. సో ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎందుకంటే దేవుడు ఒక్కడే ఓదార్చగలుగుతాడు, ఇంకెవరు కూడా మానవులు ఓదార్చలేరు. సో దుఃఖపడు వాళ్ళందరూ కూడా ధన్యులు, వారందరూ కూడా ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, అంటే సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, సో మంచి హంబుల్ హార్టెడ్గా ఉన్నవాళ్ళు సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుందరు. సో కానీ మనుషులకు ఎవరంటే ఇష్టము, గర్వం ఉన్న వాళ్ళంటే ఇష్టము. మనుషులకు స్వార్థంతో ఉన్నవాళ్ళు, గర్వంతో ఉన్నవాళ్ళు, గట్టిగా మాట్లాడేవాళ్ళు, లేకపోతే మొండిగా ఉండే వాళ్ళంటే ఇష్టం మనుషులకు. కానీ దేవుడికి ఆ గుణాలు నచ్చవు. సో దేవుడికి నచ్చే గుణము ప్రేమ, కరుణ, కృప, దయ, సాత్వికము, ఇలాంటి గుణం ఉన్న వాళ్ళు నచ్చుతారు. సో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. సో మనందరం కూడా నీతి కొరకు ఆకలి దప్పులు, అంటే నీకు అన్యాయం చేసి ₹1,00,000 సంపాదించడం కంటే న్యాయంగా, నీతిగా, నిజాయితీగా 10,000 సంపాదించినా చాలు. సో నువ్వు అన్యాయం చేసి 3 పూటల భోజనం చేయడం కంటే న్యాయం చేసి 1 పూట భోజనం చేసినా చాలు. అలాంటి వాళ్ళు ధన్యులు అంటున్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. సో నీతిని కోల్పోకు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా, అండ్ లేమితనం వచ్చినా, పేదరికం వచ్చినా, నీతి అనే వస్త్రాన్ని మాత్రం వదులుకోవద్దు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. సో మనం దేవుడి నుంచి ఏది పొందుకోవాలన్నా ఫస్ట్ మనం ఇవ్వాలి. సో ఇవ్వబడును. సో నువ్వు కూడా 10 మంది మీద కనికరాన్ని ఇవ్వు, నువ్వు కూడా కనికరాన్ని పొందుకుంటావు. నువ్వు కూడా 10 మందిని కరుణించు, అదే కరుణ నీవు కూడా పొందుకుంటావు. నువ్వు 10 మందిని క్షమించు, దేవుడి దగ్గర నుంచి ఆ క్షమాపణ పొందుకుంటావు. ఇవ్వబడును. సో ఫస్ట్ మన దగ్గర నుంచి ఇస్తేనే దేవుడు మనకి ఇస్తాడు. సో ఫస్ట్ మీరు కనికరాన్ని చూపించండి, వారు కనికరాన్ని పొందుదురు, నా నుంచి మీరు మీ కనికరాన్ని పొందుతారు అని అంటున్నాడు. సో కాబట్టి దేవుడు ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఇవ్వమంటున్నాడు. నీ దగ్గర ఏది ఉందో అది ఇవ్వమంటున్నాడు. కరుణించు, కృప చూపించు, అలాగే సహాయం చేయి, నేను కూడా నీకు సహాయం చేస్తాను, నేను కూడా నీకు కరుణిస్తాను, కృప చూపిస్తాను అని చెప్తున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సో అందరికీ దేవుణ్ణి చూడాలనే ఆశ, దేవుణ్ణి చూడాలనే కోరిక.
సో పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? హృదయ శుద్ధి గల వారు మాత్రమే వెళ్తారు. అందుకే ప్రేయర్ చేసుకోవాలి, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయండి, నా హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నానని ప్రార్థించుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సో పరలోకంలో మనందరం కూడా దేవుణ్ణి చూస్తాము. వాళ్ళు ఎవరు చూస్తారంటే శుద్ధ హృదయం కలిగిన వాళ్ళు పరలోకంలో దేవుణ్ణి చూస్తారు. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేయమని అడగాలి. అండ్ చాలామంది కూడా నేను దేవుణ్ణి చూశానని అంటుంటా అంటారు, నాకు దేవుడు కనపడింది అంటుంటా అంటారు. సో వాళ్ళందరి హృదయం శుద్ధంగా ఉంది కాబట్టి దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సో మనం బాప్తిజం తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, దశమ భాగాలు వేస్తున్నాము, కానీ మన దగ్గర సమాధానం లేదు. అందరితో గొడవలు పడుతున్నాం, కొట్లాటలు పెట్టుకుంటున్నాము, అందరితోటి మనము నెగిటివ్గా ఉంటున్నాము. సో మనం దేవుడి పిల్లలు అంటామా? అనబడం కదా. ఎవరు దేవుడి పిల్లలు? సమాధానపరచువారు ధన్యులు. సో సమాధానంగా ఉండేవాళ్ళు, గొడవలు జరుగుతున్న దగ్గర, కొట్లాటలు జరుగుతున్న దగ్గర ఇంకా సమాధానపరిచే వాళ్ళు, ఆపివేసే వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు. సో మనమే గొడవలకు, కొట్లాటలు, మన దగ్గరనే శాంతి సమాధానం లేదు, ఇక దేవుని కుమారులు అనబడము. మనం ఎప్పుడైనా కూడా దేవుడి చేత సమాధానం పొందుకొని మనం 10 మందికి సమాధానంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడి కుమారులు అనబడతాము. సో యేసయ్య చెప్పిన మొట్టమొదటి బోధన బైబిల్లో ఇక్కడ రాయబడి ఉంది, నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో నీతిని వదులుకోవద్దు అంటున్నాడు. మనం నీతిగా ఉంటున్నాం, నిజాయితీగా ఉంటున్నాం, ఆయన మన మీద నిందలేస్తున్నారు, అవమానాలు వేస్తున్నారు, అది ధన్యత. నువ్వు నీతిగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, నిజాయితీగా ఉండి, ఏ తప్పు చేయకున్నా, ఏ పొరపాటు చేయకున్నా కూడా నిన్ను హింసిస్తున్నారు, మాటలతో అంటున్నారు, అయినా నువ్వు గొప్పవాడివి అవుతావు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. అందుకే నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సో యేసుప్రభు వారు అంటున్నారు, మనం దేవుని నమ్ముకున్నాం కదా అని చాలామంది విమర్శిస్తారు, దూషిస్తారు, చాలామంది చులకనగా చేసి చూస్తారు. బట్ అయినా నువ్వు ధన్యుడవు అంటున్నారు. ఎందుకంటే నా కోసమే కదా నువ్వు అవమానపడబడుతున్నావు, నా కోసమే కదా నువ్వు నింద వేసుకుంటున్నావు, నా కోసమే కదా నువ్వు హింసించబడుతున్నావు. కాబట్టి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, అంటే నా వల్ల, నా కోసము మిమ్మల్ని జనులు నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇప్పుడు చాలామంది చూస్తాము, ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నామని తెలిసి అనేక మంది మన చుట్టుపక్కల చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, మనల్ని విమర్శిస్తుంటారు. ఈ దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి విమర్శిస్తుంటారు, చునుకన చేసి చూస్తుంటా అంటారు. సో ఆ సమయంలో కూడా నువ్వు వెనుకకు తగ్గకుండా దేవుల్లో నిలకడగా ఉన్నప్పుడు, విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు, ఆయన 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 కోసం నువ్వు నిందపడ్డప్పుడు కూడా మీరు ధన్యులు అంటున్నారు. సో డోంట్ వరీ. అందుకే ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నానని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నానని అందరి ముందు మనము తక్కువగా కావాల్సిన అవసరం లేదు. సో దేవుడు అలాంటి వాళ్ళనే ఘనంగా ఆశీర్వదిస్తాడు. ఎవరైతే నిన్ను విమర్శిస్తారో ఒకరోజు వాళ్ళే యేసయ్య నీవే నా దేవుడు అనే ఒప్పుకుంటారు. సో దేవుడు అలా చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు. సో అందుకే ఈ దేవుణ్ణి నమ్ముకున్నామని నిన్ను ఎవరైనా నిందించినా, హింసించినా, నిన్ను ఈ దేవుణ్ణి నమ్ముకున్నామని నిన్ను ఎప్పుడైనా చెడ్డ మాటలు పలికినా మీరు ధన్యులు. ఎందుకంటే పరలోక రాజ్యము ఇలాంటి వాళ్ళకే వెళ్తుంటారు. అలాగే ఇలాంటి వాళ్ళ మీదనే దేవుడి యొక్క కృప ఉంటుంది. నువ్వు ఎవరి కోసం నిందపడుతున్నావు? సర్వశక్తి కోసం నిందపడుతున్నావు. నువ్వు ఎవరి వల్ల చెడ్డ మాటలు పలకబడుతున్నావు, హింసించబడుతున్నావు, దేవుడి కోసం నువ్వు నిందించబడుతున్నావు. కాబట్టి దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. అందుకే నెవర్ ఫీల్ షేమ్. దేవుణ్ణి నమ్ముకున్నానని సిగ్గుపడకు. ఎవరికి కూడా చెప్పుకోవడానికి కూడా కొంతమంది దేవుని నమ్ముకున్నానని చెప్పుకోవడానికి కూడా కొంతమంది వెనుక ముందు ఆడుతుంటా అంటారు. సో అలా కాదు, నువ్వు చెప్పుకున్న తర్వాత నిన్ను వాళ్ళు ఏమన్నా అన్నా కూడా అది నీకే ఆశీర్వాదకరంగా మారుస్తుంది. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. చూసారా, పరలోకమందు మన ఫలం అధికమవుతుందట. ఎప్పుడు? నా నిమిత్తము, యేసయ్య నమ్ముకున్నావని జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. ఆనందించమంటున్నాడు దేవుడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో మీకు ఫలం అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. సో మనకు ఫలం అధికమవుతుంది. ఇప్పుడు నేను కూడా ఈ దేవుని నమ్ముకున్న తర్వాత చాలామంది చులకన చూడడం మొదలు పెట్టారు, చాలామంది దూరం పెట్టారు. బట్ అయినా కూడా దేవుడు నాకు తోడే ఉన్నాడు.
సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ చునుకన చూసిన ప్రతిసారి కూడా నీకు ఆశీర్వాదమే. నువ్వు పరలోక రాజ్యానికి దగ్గరవుతావు. పరలోక రాజ్యంలో నీకు అధికమైన కృప నువ్వు పొందుకుంటావు. ర్యాంకింగ్లో నువ్వు హై ఎండ్గా ఉంటావు. అందుకే ఎవరైనా ఏమైనా ఈ దేవుని నమ్ముకున్నావని నిన్నేమన్నా అంటే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. అప్పుడే నీ పరలోక రాజ్యంలో నీ ఫలము అధికమవుతుంటుంది అని దేవుడు చెప్పాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. సో మనమాట లోకానికి ఉప్పై ఉన్నమాట, అంటే మనం శ్రేష్ఠులము. సో మన ఇంపార్టెన్స్ ఉంది, ఈ లోకానికి మనకు యొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటే కానీ మరి దేనికి పనికిరాదు. ఇప్పుడు ఉప్పు ఉన్నదండి, దానికి ఉన్న గుణం ఏంటిది? ఉప్పుగా ఉండడం గుణము. అంటే మనం కర్రీలో వేసినప్పుడు అది కావలసిన టేస్ట్ని ఇస్తుంది. ఆ ఉప్పు అనే దానికి ఆ సాల్ట్ దానికి ఆ గుణము లేకపోతే, ఆ ఉప్పు అనే గుణము లేకపోతే అప్పుడు ఏమవుతుంది, దాన్ని మనం వాడలేము. ఇప్పుడు సాల్ట్ ఉప్పుగా లేకపోతే మనం వాడగలుగుతామా? వాడలేము, అది బయటపడేస్తాము. సో మనం కూడా ఈ లోకానికి ఉప్పై ఉన్నాము, అంటే మనం ఒక శ్రేష్ఠులము, మనం ఒక పవిత్రులము, మనం ఒక ఈ లోకానికి ఇంపార్టెంట్ వాళ్ళము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. సో వీఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, అంటే మనము బ్రతికించి 10 మందిని బ్రతికించాలి. మనం ఆశీర్వదించి 10 మందిని ఆశీర్వదించబడేలాగా చేయాలి. మనము స్వస్థత కోరుకొని 10 మందిని స్వస్థత కోరుకునేలాగా చేయాలి. అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మనం 10 మందికి ఉపయోగపడేలాగా ఉన్నామట. 10 మందికి మనం ఉపయోగపడేలాగా ఉన్నామట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద పట్టడము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు. సో ఎవరైనా ఇంట్లో కరెంటు పోయింది, దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టము కదా. అందరికీ వెలుగు అయ్యేలాగా, అందరికీ వెలుగు వచ్చేలాగా దీపాన్ని ఏం చేస్తాము? మనం పైకి పెడతాము, మధ్యలో పెడతాము, అందరికీ కనపడేలాగా చేస్తాము. అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. సో అందరికీ వెలుగు వచ్చేలాగా మనం ఏం చేస్తాము? ఒక క్యాండిల్ వెలిగించి దీపస్తంభం మీదనే పెడతాము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? మీ వెలుగు ప్రకాశింపనీయడండి. మనందరం కూడా లోకానికి వెలుగై ఉన్నాము. సో లోకానికి వెలుగై ఉన్నాము. మన వల్ల ఈ లోకానికి వెలుగు రావాలి అంటే నీలో ఆ శక్తిని పెట్టాడు దేవుడు, నీలో ఒక వెలుగుని పెట్టాడు. సో ఒక కరెంటు పోయినప్పుడు మనం ఒక క్యాండిల్ని వెలిగించి 10 మందికి కనపడేలాగా, రూమ్ అంతా వెలుగు వచ్చేలాగా మనం మిడిల్లో ఎలాగా పెడతామో అలాగే మనందరం కూడా 10 మందికి వెలుగులాగా ఉండాలి, 10 మందికి సహాయంలాగా ఉండాలి. మీ సత్క్రియలను చూచి మనుషులందరూ మన మంచి ప్రవర్తనను చూచట పరలోకమంద మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించినది. అంటే నువ్వు చేసే సహాయం ద్వారా, నువ్వు చేసే గుణము ద్వారా, నీ చేసే బలం ద్వారా, నీవు చేసే కార్యాల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీకేం జరుగుతుందట? తండ్రి మహిమపరచబడతాడట. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో అందుకే మనందరము కూడా 10 మందికి ఉపయోగపడేలాగా మారాలని కోరుకుంటున్నాడు దేవుడు. సో వెలుగు ఆల్రెడీ నీ లోపల పెట్టేశాడు దేవుడు. నీ వల్ల కూడా 10 మంది మారుతారు, నీ వల్ల 10 మందికి సహాయం దొరుకుతుంది. సో నీ ప్రవర్తన వల్ల, నువ్వు చేసిన ప్రతిసారి, సహాయం చేసిన ప్రతిసారి దేవుడు మహిమపరచబడతాడు. నీ సత్క్రియల వల్ల దేవుడు మహిమపరచబడతాడు అని వెలుగు ప్రకాశింపనీయుడి. సో డోంట్ హిడెన్ యువర్ లైట్. సో నీలో వెలుగుంది, నువ్వు 10 మందిని బాగు చేయగలిగే శక్తి నీకుంది, 10 మందిని స్వస్థత కలిగే శక్తి నీలో ఉంది, 10 మందికి సహాయం చేయగలిగే శక్తి నీకుంది. ఆ వెలుగుని నువ్వు బయటికి తీయమంటున్నాడు దేవుడు. సో మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకి కానీ కొట్టివేయటకు నేను రాలేదు. సో యేసుప్రభు వాడు ప్రవక్తలను, అనేక మంది ప్రవక్తలు మంచి మాటలు చెప్పారు, ప్రవచనాలు చెప్పారు. సో వాటన్నిటిని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. అంటే మనందరినీ రక్షించడానికే వచ్చాడు కానీ నశింప చేయడానికి రాలేదు యేసు ప్రభు వారు. మనందరినీ ఆశీర్వదించడానికే వచ్చాడు కానీ మనందరము నశించేలాగా చేయడానికి రాలేదు. అందుకే ప్రవక్తల వచనములైనను. సో బైబిల్లో అనేక మంది ప్రవక్తలు అనేక వచనాలు ఇచ్చారు, వాటన్నిటిని కొట్టివేయటానికి నేను రాలేదు, నెరవేర్చడానికే వచ్చానని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. సో అందుకే ప్రవక్త పలుకుతున్న ప్రవచన వాక్యాన్ని నెరవేర్చమని నేను ప్రార్థిస్తాను, ఈ వాక్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి. అందుకే నా నోటి ద్వారా చాలా వాక్యాలు వస్తున్నప్పుడు దేవుడు నెరవేరుస్తున్నాడు. ప్రవక్త పలుకుతున్న ప్రవచన వాక్యం ద్వారా మీరు నెరవేర్చమని అడుగుతున్నప్పుడు దేవుడు నెరవేరుస్తున్నాడు.
సో మత్తయి సువార్త 5:18 ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యము పర్మనెంట్, దీనికి ఎక్స్పైరీ డేట్ అంటుండదు. ఈ వాక్యం భూలోకానికి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఈ వాక్యము ఉన్న ప్రకారమే భూమి జరుగుతుంది. భూలోకంలో అంశాలన్నీ కూడా ఈ వాక్యానుసారంగా నడుస్తున్నాయి. సో భూమికి ఒకరోజు ఎక్స్పైరీ డేట్ ఉంది. ఒకరోజు మనం చూస్తున్న ఈ భూమి గతించిపోతుంది. ఒకరోజు మనం చూస్తున్న ఈ ఆకాశము గతించిపోతుంది. కానీ ధర్మశాస్త్రము నెరవేరే వరకు, అంటే దేవుడి యొక్క వాక్యము నెరవేర్చే వరకు, ఒక పుల్లైనను ఒక సున్నైనను, అంటే ఒక సున్న కూడా తీయాల్సిన అవసరం లేదు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే బైబిల్లో ఉన్నాయి అన్నీ 100% నెరవేరుతాయి. సో ఈ వాక్యము పరలోకంలో కూడా ఉందండి. ఈ వాక్యము భూలోకంలో మాత్రమే కాదు, పరలోకంలో కూడా ఈ వాక్యం ఉంది. సో ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ దేవుడి మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు, ఎప్పుడు కూడా రిజెక్ట్ కావు, ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. అందుకే ఈ వాక్యము దేవుడికి తెలుసు, దేవదూతలకు తెలుసు, లూసిఫర్కి తెలుసు, అలాగే మనందరికి కూడా తెలుసుకోవాలి ఈ వాక్యము గురించి. అందుకే వాక్యము విన్నప్పుడు దేవుణ్ణి విన్నట్టు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుణ్ణి చదువుతున్నట్టు, వాక్యాన్ని అంగీకరిస్తున్నప్పుడు దేవుణ్ణి అంగీకరిస్తున్నట్టు, వాక్యానుసారంగా నడుస్తుంటే దేవుడి హృదయానుసారంగా నడుస్తున్నట్టు. అందుకే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యాన్ని వేరు చేయలేము, దేవుణ్ణి వేరు చేయలేము. వాక్యములో దేవుల్లో ఏకమైంది, దేవుడి నుంచే వచ్చింది ఈ వాక్యము. కాబట్టి ఈ వాక్యం ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ అంటుండదు. ఎప్పటికైనా ఈ వాక్యాలన్నీ నెరవేరుతాయి. ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో అవన్నీ నెరవేరే వరకు ఒక పుల్లైనను ఒక సున్నైనను కూడా మారిపోదని దేవుడు చెప్తున్నాడు. సో ఆకాశము భూమి గతించిపోతుంది, ఒకరోజు ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆకాశానికి భూమి కూడా ఉండదు. మనం చూస్తున్న ఈ ఆకాశం ఈ భూమి ఉండదు, కానీ వాక్యం మాత్రం నిలిచిపోతుంది. కాబట్టి ఈ ఆజ్ఞలు మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగా చేయి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. అంటే ఈ వాక్యాన్ని తెలుసుకొని, ఈ వాక్యానుసారంగా నడిచి, ఈ వాక్యానుసారంగా బోధించి, ఈ వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడట నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతావు. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. చూసారా, వాక్యాన్ని గైకొని అర్థం చేసుకొని బోధించేవాడట వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడట. అయితే ఈ ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో అనేక ఆజ్ఞలు ఉన్నాయి కదా, అందులో అల్పమైనది ఒక దానిని మీరి, అంటే చిన్నవాట, అంటే చాలా చిన్నదాన్ని కూడా నువ్వు పాటించకపోతే మనుషులు అలాగా చేయి బోధించేవాడు ఎవడో పరలోక రాజ్యంలో మిగులు అల్పడనబడను. అంటే ఇప్పుడు బోధిస్తున్నాము, కానీ వాక్యాన్ని బోధిస్తున్నాను, కానీ వాక్యాన్ని ప్రకారంగా నడవట్లేదు, అప్పుడు పరలోక రాజ్యంలో అల్పుడవుతాడట. వాక్యానుసారంగా నడిచిన వాడు, అయితే వాటిని గైకొని బోధించేవాడు, అంటే వాటిని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా నడిచి బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. సో వాక్యం బోధించడం మాత్రమే గొప్ప కాదండి, వాక్యానుసారంగా నడుస్తాం చూసామా, అప్పుడే గొప్ప. వాక్యం వినడం మాత్రమే గొప్ప కాదు, వాక్యాన్ని చదవడం మాత్రమే గొప్ప కాదు. ఎప్పుడైతే వాక్యానుసారంగా బ్రతుకుతామో, వాక్యానుసారంగా చదువుతామో, వాక్యానుసారంగా మనం జీవిస్తామో, అప్పుడు మనము పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాము. అవును, ఈ వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు శ్రమలు రావచ్చు, పోరాటాలు రావచ్చు, వ్యతిరేకత రావచ్చు, అయినా కూడా ఈ వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు నీకు గొప్ప అద్భుతమైన కార్యం ఏంటిది, అద్భుతమైన ఆశీర్వాదం ఏంటిదంటే వాక్యానుసారంగా నడిచే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో గొప్పవాడు అంటారు. సో అందుకే ఈ వాక్యాలను మీరద్దు, అంటే రిజెక్ట్ చేయొద్దు, వాక్యానుసారంగా బ్రతకాలని యేసయ్య చెప్తున్నాడు. మర్మాలు, శాస్త్రి నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికంగా కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. సో అందరికంటే మన నీతి ఇంకొంచెం ఎక్కువగా అంటున్నాడు. ఇప్పుడు దైవజనుల నీతి కంటే మనము ఎక్కువగా నీతిగా ఉండాలి. పరిసయ్యుల నీతులు కంటే మీ నీతి అధికముగా కాని ఎడల. సో అంతే, ఇప్పుడు దైవజనులు నీతిగా ఉంటున్నారు కదా, పరిశుద్ధంగా ఉంటున్నారు కదా, పవిత్రంగా ఉంటున్నారు కదా, వాళ్ళు హంబుల్ హార్టెడ్తో ఉంటున్నారు కదా, వాళ్ళు దేవుడు అంటే ఇష్టము కలిగి ప్రేమ కలిగి ఉంటున్నారు కదా. అలాగే నువ్వు కూడా వాళ్ళకంటే, శాస్త్రుల కంటే, పరిసయ్యుల కంటే, నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. సో చాలామంది దైవజనులు నీతిగా ఉంటున్నారు, విశ్వాసం నీతిగా ఉండట్లేదు. సో చాలామంది దైవజనులు పరిశుద్ధంగా ఉంటున్నారు, విశ్వాసులు పరిశుద్ధంగా ఉండట్లేదు. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, దైవజనుల కంటే నువ్వు ఇంకా నీతిగా ఉండాలి, దైవజనుల కంటే ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, దైవజనుల కంటే నువ్వు తగ్గించుకొని ఉండాలి, హంబుల్ హార్టెడ్తో ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని చెప్పుచున్నాను.
నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో నరహత్య ఒకటి గుర్తుపెట్టుకోండి, నరహత్య ఎప్పుడు కూడా చేయదు. అంటే మనము ఒకరు చావాలని మనసులో కోరుకున్నా కూడా అది నరహత్యతో సమానము. సో మనము చంపట్లేదు ఎవరిని కూడా, నరహత్య చేయట్లేదు. బట్ ఒకరు చావాలి, ఒకరు నాశనం కావాలని కోరుకున్నా కూడా అది నరహత్యతో సమానం. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మర్డర్. సో అలా ఎప్పుడు కూడా కోరుకోవద్దు. సో నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. సో తన సహోదరుని అసహించుకున్నవాడు, తన సహోదరుని ఇరుగు పొరుగు వాడిని ప్రేమించకుండా ద్వేషించువాడట విమర్శకు లోనగునట. తన సహోదరుని చూచి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సో అందుకే ఎవరిని కూడా నువ్వు దూషించకు, ఎవరిని కూడా నువ్వు విమర్శించకు. సహోదరుడు అంటే నీ కడుపులో నీ తోడబుట్టిన వాడు మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల వాడు కూడా సహోదరుడు. ఎవరిని చూసి నువ్వు వ్యర్థుడా అనకు, ఎవరిని చూసి నువ్వు వేస్ట్ అనకు, ద్రోహి అని అనకు. వాళ్ళందరూ కూడా నరకాగ్నిలో పడబడతారు. ఎందుకంటే ఇవన్నీ కండిషన్స్ దేవుడు ఎందుకు పెట్టాడంటే, మనిషిని ఇష్టపడకపోతే ఇంకెవరిని ఇష్టపడతారు? నువ్వు మనిషిని ద్వేషిస్తున్నావు, మనిషిని విమర్శిస్తున్నావు. సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, అంటే జడ్జిమెంట్ లోపలికి వెళ్తారు. అందుకే చూడండి, మీరు ఎంతవరకు నోరు కంట్రోల్ ఉంటే అంతవరకు నోరు కంట్రోల్ చేసుకోవడం బెస్ట్. ఎవరితోటి గొడవలు పెట్టుకోవద్దు, కొట్లాటలు పెట్టుకోవద్దు, అల్లర్లకు పోవద్దు. సో కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నువ్వు దేవుడికి ఆఫరింగ్స్ ఇస్తున్నావు, బలిపీఠం దగ్గర అర్పణాలు అర్పిస్తున్నావు. నీ మీద నీ సహోదరుని విరోధము మైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అంటే ఎవరి మీద నువ్వు విరోధం పెట్టుకోకు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్తున్నావు కానీ ఒకరి మీద కోపం పెట్టుకొని వెళ్తున్నావు, ఆఫరింగ్ ఇస్తున్నావు. ఒకరి మీద కోపం పెట్టుకొని ఆఫరింగ్ ఇస్తున్నావు, ఒకరికి దేవుడి దగ్గర బలి అర్పిస్తున్నావు. ఒకరి మీద నువ్వు కోపం విరోధము పెట్టుకొని బలి అర్పిస్తున్నావు. అక్కడ నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు ఆఫరింగ్ ఇస్తున్నప్పుడు, లేకపోతే బలి అర్పిస్తున్నప్పుడు, అంటే బలి అర్పించడం అంటే నీ పాపాలు క్షమించడానికి నువ్వు చేస్తున్న క్రియ. ఆ సమయంలో జ్ఞాపకము వచ్చిన ఎడల, ఎవరు నీ సహోదరుని మీద విరోధము కైనదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అంటే నువ్వు వచ్చి మందిరానికి వస్తున్నావు, నువ్వు కానుకలు వేస్తున్నావు కానీ అందరి మీద కోపపడుతున్నావు, అందరి మీద ద్వేషం ఉంది, అందరి మీద పగ ఉంది. అయితే నువ్వు అది బలిపీఠము అక్కడ వదిలేసైనా పర్లేదు, వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత నీ అర్పణమును అర్పింపుము. ఎందుకంటే నువ్వు అందరితో సమాధానం లేకుండా, నువ్వు అందరితో శాంతము లేకుండా, నువ్వు అందరితో మంచిగా లేకుండా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఎన్ని బలి అర్పణలు చేసినా, ఎన్ని బోధనలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా అది వ్యర్థము. సో నువ్వు సహోదరుని మీద కోపం ఉంది, ఫస్ట్ వెళ్ళి వాడితో సమాధాన పడము, వచ్చి నాకు బలి అర్పించు, అది నేను పొందుకుంటాను. కానీ నీ సహోదరుని మీద విరోధంగా ఉంది, నువ్వు నాకు బలి అర్పిస్తున్నావు కానీ అది మాత్రం నీకు చెందదని అంటున్నాడు దేవుడు, నాకు ముట్టదని అంటున్నాడు. అందుకే నువ్వు మందిరానికి వెళ్ళినా, లేకపోతే దేవుడికి కానుకలు ఇచ్చినా, లేకపోతే దేవుళ్ళో ఎదుగుతున్నప్పుడు కూడా నువ్వు ఎవరి మీద కోపాన్ని కానీ, ఎవరి మీద విరోధాన్ని కానీ, ఎవరి మీద ద్వేషాన్ని, పగను మాత్రం పెట్టుకోదు. సో అందుకే హేట్రెడ్తో నువ్వు ఏదైనా చేస్తే దేవుడికి నచ్చదు. సో నువ్వు హేట్రెడ్తో అంటే కోపంతో, ద్వేషముతో, పగతో నువ్వు దేవుడికి బలి అర్పిస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, అవన్నీ కూడా దేవుడికి చెందవు. సో మత్తయి సువార్త 5:25 నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. సో నీ ప్రతివాది అంటే నీ విరోధితో త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. అంటే ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు అంటున్నాడు, ద్వేషానికి పోవద్దు, పగకపోవద్దు. అందుకే ఈ కోర్టు కేసులు ఎందుకు అవుతాయి? ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకోవడం వల్ల, ఒకరంటే ఒకరు ఇష్టం లేకపోవడం వల్ల, ఒకరంటే ఒకరు కొట్టుకోవడం వల్ల ఈ కోర్టు కేసులు అవుతుంటా ఉంటాయి. ఎందుకు అంత దూరం దాకపోవడం? సమాధానంగా ఉండు. నీవు త్రోవలో ఉండగానే వారితో సమాధాన పడము. లేని ఏడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. చూసారా, ఇప్పుడు మనకు చాలామంది కోర్టు కేసులు అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య, భార్య భర్తల మధ్య శాంతి సమాధానం లేకుండా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో శాంతి సమాధానం లేకుండా పోలీస్ కేసులు కావడం, లాయర్ల దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? సమాధానం లేకుండా. ఒకరికొకరు కాంప్రమైజ్ కాండి అంటున్నాడు. ఎవరైనా నీకు విరోధంగా ఉంటే కాంప్రమైజ్ కా అంటున్నాడు దేవుడు. నీకు ఎవరైనా విరోధంగా ఉంటే కాంప్రమైజ్ కాండి, ఆ గొడవలలోకి వెళ్ళకండి, కొట్లాటలలోకి వెళ్ళకండి, కాంప్రమైజ్ కాండి. మీ బంధువులతో ఏమైనా గొడవలు ఉంటే కాంప్రమైజ్ కాండి.
మీ చుట్టాలతో, మీ యొక్క స్నేహితులతో, మీ ఇరుగు పొరుగు వారితో, మీ అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఏదన్నా గొడవలు ఉంటే కాంప్రమైజ్ కాండి. లేకపోతే అది కోర్టు కేసు దాకా, పోలీస్ కేసు దాకా అయ్యి నువ్వు చెరసాలలో పడేదాకా ఉంటుంది. చూసారా, ఈగోకు పోవద్దు ఎప్పుడైనా కూడా, డౌన్ టు ఎర్త్ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకు దేవుడు నేర్పించాడు. ఇవన్నీ ఆయన చెప్పిన బోధలు, ఇవన్నీ యేసుప్రభు వారు చెప్పిన బోధలు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నువ్వు వెలుపలకి రానివని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో చూసారా, మనకు ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు జరుగుతుంది లోకంలో. ఈ కోర్టు కేసులు, ఈ పోలీస్ కేసులు, ఈ గొడవలు, కొట్లాటలు ఎన్నో జరుగుతున్నాయి. దిస్ కాంప్రమైజ్ మోడ్కి వెళ్ళండి అని అంటున్నాడు దేవుడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో వ్యభిచారం చేయొద్దు. సో ఇంతకుముందు దేవుడు ఏం చెప్పాడు? నరహత్య చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు వ్యభిచారం చేయొద్దని చెప్తున్నాడు. సో దేవుడి దృష్టికి అతి నీచమైన పాపము, దేవుడికి నచ్చనిది, చాలా పెద్ద పాపం ఏదైనా అంటే వ్యభిచారము. ఒక భర్త ఉండగా, ఒక భార్య ఉండగా పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో పాపం చేయడం దేవుడికి నచ్చదు. లేకపోతే పెళ్ళికి ముందు కావచ్చు, పెళ్ళైన తర్వాత కావచ్చు, చేయడం వల్ల అది వ్యభిచారం అనబడుతుంది. సో దేవుడికి అది నచ్చదు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూసారా, ఒక స్త్రీని మోహపుతో చూసినప్పుడట అప్పుడే ఆ స్త్రీ తోటి ఆ హృదయంలోనే వ్యభిచారం చేసిన అవుతారు. సో వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్ళారు. అందుకే నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. దొంగతనం అనే ఆలోచన వచ్చినా కూడా నువ్వు దొంగవైపోతావు దేవుడి దృష్టికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ హృదయ తలంపులను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. మన హృదయ ఆలోచన బట్టి దేవుడు ఆలోచిస్తాడు. నీ హృదయంలో పరాయి స్త్రీని, పరాయి పురుషుని కోరుకుంటున్నావు. సో అప్పుడే నీ హృదయంలో ఆ స్త్రీతో, ఆ పురుషుడితో వ్యభిచారం చేసినట్టే. సో నీ హృదయంలో ఇరుగు పొరుగు వాళ్ళ దొంగలించాలని ఆశపడుతున్నావు. అప్పుడే దేవుడి దృష్టికి నువ్వు దొంగవైపోతావు. నువ్వు నేరం చేయలేదు, కానీ నేరం చేయాలని నీ హృదయంలో అనుకుంటున్నావు. అప్పుడే దేవుడి దృష్టికి నువ్వు నేరస్తుడవు అవుతావు. నువ్వు పాపం చేయలేదు, కానీ పాపం చేయాలని ఆలోచిస్తున్నావు. అప్పుడే నీవు దేవుడి దృష్టికి పాపివైపోతావు. సో అర్థమవుతుందా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. సో మోహపు చూపుతో చూసి ప్రతివాడు కూడా అప్పుడే హృదయంతో వ్యభిచారం చేసిన వాడవుతాడు. అందుకే వ్యభిచారులు పరలోకానికి వెళ్ళారు. నరహత్య చేసేవాళ్ళు పరలోకానికి వెళ్ళారు. దొంగతనం చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళారు. సో నీతిగా బ్రతకమంటున్నాడు దేవుడు, నిజాయితీగా బ్రతకమంటున్నాడు. సో ఇవన్నీ కూడా యేసు ప్రభువారు మనకు బోధించి వెళ్ళాడు. సో అందుకే హృదయం కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. నీ హృదయంలో కూడా దొంగతనం చేయాలనే ఆలోచన రావద్దు, వ్యభిచారం చేయాలనే ఆలోచన రావద్దు. నీ యొక్క హృదయంలో కూడా ఎవరైనా చనిపోవాలని కూడా నువ్వు శపించుకోవద్దు, ఎవరైనా నాశనం కావాలని శపించుకోవద్దు. నీ హృదయం కూడా స్వచ్ఛంగా ఉండాలి, శుద్ధ హృదయంగా ఉండాలి. అప్పుడు దేవుడికి ఆ శుద్ధ హృదయాన్ని నచ్చుతుంది, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రార్థించుకోవాలి. మనం కూడా శరీరంలో ఉన్నాము. మనకు కూడా కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది. మనం బాగానే ఉన్నా కూడా మన చుట్టుపక్కల ప్రజల వల్ల మనకు బాధలు ఎక్కువ అవుతుంటా ఉంటాయి, హింసలు ఎక్కువ అవుతుంటా ఉంటాయి. సో ఇవన్నీ భరించాలి. భరించినప్పుడే పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడబోతావు. సో నీ హృదయంలో కూడా నెగిటివిటీ రావద్దు అని చెప్తున్నాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల సో దానిని పెరికి నీ యుద్ధ నుండి పారవేయము. ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఒకవేళ నీ కుడి కన్ను గనక నిన్ను పాపం చేయమని ప్రేరేపిస్తే ఆ కుడి కన్ను తీసైనా మంచిదే. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. సో నీ కుడి కన్ను వల్ల నువ్వు పాపం చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నీ కళ్ళతోటి చూడకూడనిది చూస్తున్నావు. సో దేవుడు ఏమంటున్నాడు? నీ ఆ కళ్ళు పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళి దేహమంతా కాలడం కంటే ఆ కళ్ళు లేకుండా పవిత్రంగా ఉండి పరలోకానికైనా రా అంటాడు దేవుడు. సో చూసారా, ఒకవేళ నీ మొబైల్ ఫోన్ వల్ల నువ్వు పాపంలో పడిపోతున్నావు, ఆ మొబైల్ ఫోన్నే పక్క పెట్టేయమంటాడు. యూట్యూబ్ వల్ల పాపంలో పడిపోతున్నావు, ఫేస్బుక్ వల్ల పాపంలో పడిపోతున్నావు, లేకపోతే ఎవరైనా అన్యజనుల వల్ల పాపంలో పడిపోతున్నావు, లేకపోతే నీ చెడు క్రియల వల్ల ఏదైనా పాపంలో పడిపోతున్నావు. ఆ క్రియలను తీసేసేయి, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి రా అని అంటున్నాడు దేవుడు. సో అందుకే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్ల, ఒకవేళ కుడి కన్ను కనుక నిన్ను అభ్యంతరపరుస్తున్నట దాన్ని పెరికి అంటే తీసివేసి నీ యుద్ధ పారవేయము. నీ దేహమంతయు నరకంలో వేయబడుట కంటే నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా.
సో ఎందుకంటే మనం పాపంలో పడడానికి మన నాలికే కారణం కావచ్చు, మన కళ్ళు కారణం కావచ్చు, మన చేతులు కారణం కావచ్చు. సో అన్నిటిని కూడా జాగ్రత్తగా ఉంచుకోమంటున్నాడు దేవుడు. సో ఒకవేళ నీ కుడి కన్ను కనుక పాపం చేయమని ప్రేరేపిస్తే, ఆ కుడి కన్ను లేకపోయినా మంచిదే, నువ్వు పరలోకానికి రా. ఆ కుడి కన్ను పెట్టుకొని ఆ దేహంలో ప్రతి ఒక్క అవయవాన్ని పెట్టుకొని నరకానికి వెళ్ళడం కంటే పరలోకానికి రావడం ముఖ్యము కదా అని అంటున్నాడు. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, ఒకవేళ నీ కుడి చేయి కనుక పాపం చేయమని ప్రేరేపిస్తుంది, నీ కుడి చేయి కనుక తప్పు చేయమని ప్రేరేపిస్తుంది, అయితే కుడి చేయిని అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము, అంటే తీసివేసేయి. అంటే నీలో ఏ పాపము ఏలనిస్తున్నావు దాన్ని తీసివేసేయమంటున్నాడు. ఒకవేళ నువ్వు ఒక స్త్రీ వల్ల నువ్వు నాశనం అవుతున్నావు, ఆ స్త్రీని పక్కకు పెట్టేసాయి. పురుషుడి వల్ల నాశనం అవుతున్నావు, ఆ పురుషుడిని పక్కకు పెట్టేసాయి. నీ దేహమంతయు నరకంలో పడకుండుట, నీ అవయంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. సో నువ్వు దేహమంతా వెళ్ళి నరకంలో పడి జీవితాంతం కాలడం కంటే ఒక అవయం లేకుండా ఏదైతే నిన్ను ఇబ్బంది పరుస్తుందో, ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో అది లేకుండా నువ్వు రావడం బెస్ట్ కదా అని అంటున్నాడు. అంతే, వ్రేళ్లతో సహా తీసివేయి. సో ఎవరి వల్ల నీకు ఆత్మీయ జీవితం పాడవుతుంది, దేనివల్ల నువ్వు ఆత్మీయ జీవితం పాడవుతుంది? ఒకవేళ మొబైల్ ఫోన్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఒక వ్యక్తి వలన, సో వాళ్ళని తీసేసే నీ లైఫ్లో నుంచి. ఎవరి వల్ల అయితే నీ ఆత్మీయ జీవితం పాడవుతుందో, ఎవరి వల్ల అయితే నువ్వు పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళడానికి ప్రేరేపిస్తున్నారో వాళ్ళని నీ జీవితం నుంచి తీసివేసేయి. అది లేకపోయినా పర్లేదు, వాళ్ళు లేకపోయినా పర్లేదు, వాళ్ళు ఉండి నువ్వు పరలోకాన్ని నరకానికి వెళ్ళడం కంటే వాళ్ళు లేకుండా పరలోకానికి రావడం బెటర్. ఒకవేళ భర్త వల్ల నీకు ఆత్మీయ జీవితం పాడవుతుంది, సో ఆ భర్త లేకపోయినా పర్లేదు అంటాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆ భర్త ఉండి నరకానికి వెళ్ళకంటే ఆ భర్త లేకుండా నువ్వు పరలోకానికి రావడం ఉత్తమం కదా అంటాడు. సో ఏది నీకు అడ్డొస్తుంది, ఏ పాపం నీకు అడ్డొస్తుంది, ఏ చెయ్యి నీకు అడ్డొస్తుంది, ఏ కన్ను నీకు అడ్డొస్తుంది, ఏ మనస్సు, ఏ ఆలోచన నీకు అడ్డొస్తుంది, ఏది పరలోకానికి వెళ్ళడానికి, అది తీసివేసేయ అంటున్నాడు దేవుడు. వేళ్లతో సహా తీసివేసేయమంటున్నాడు. సో మత్తయి సువార్త 5:31 తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలని చెప్పబడి ఉన్నది కదా. సో ఒకటండి, డైవర్స్ ఈజ్ నాట్ ఏ గాడ్స్ కాన్సెప్ట్. డైవర్స్ పెళ్ళైన తర్వాత, వివాహమైన తర్వాత విడాకులు ఇవ్వడం అనేది దేవుడు చిత్తము కానే కాదు. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా. అంటే డైవర్స్ ఇవ్వడం కదా. డైవర్స్ ఇవ్వడం అంటే విడనాలనుకున్నవాడు డైవర్స్ ఇవ్వాలి కదా. నేను మీతో చెప్పినదనగా వ్యభిచారము కారణమును బట్టి గాక, అంటే ఒక భార్య ఇంకో పరాయి స్త్రీతో పాపము చేసినప్పుడు తప్పించి తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెళ్ళాడువాడు వ్యభిచరించుచున్నాడు. సో ఇప్పుడు ఒకటి, భార్య భర్తలు కలిసి ఉన్నారు, ఏదో కారణం చేత అయితే విడిపోయారు, గొడవలు పడి కొట్లాటలు పడి, అది దేవుడి చిత్తం కాదు. సో ఒక వ్యభిచారము చేసినప్పుడు, ఒక భార్య ఇతర పురుషులతో వ్యభిచారం చేసినప్పుడు, ఒక భర్త ఇతర స్త్రీతో వ్యభిచారం చేసినప్పుడు ఆ సమయంలో ఇవ్వచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు? నేను మీతో చెప్పినట్టుగా వ్యభిచారమును కారణాలను బట్టి కాక, అంటే చిన్న చిన్న గొడవలకు, చిన్న చిన్న వాటికి డైవర్స్ ఇచ్చి తన భార్యను విననాడు వాడు, అంటే తన భార్యను వదిలించుకున్నవాడు, డైవర్స్ ఇచ్చినవాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. అంటే ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ఇంకొకరితో పాపం చేయాల్సి వస్తుంది. సో విడనాడబడిన దానిని పెళ్ళాడువాడు వ్యభిచరించుచున్నాడు. సో ఇదంతా కూడా వ్యభిచారంలోకి వెళ్తుంది. సో వీళ్ళందరూ కూడా ఉట్టి పుణ్యానికి డైవర్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా పరలోకానికి రారు అని అంటున్నాడు దేవుడు. సో పెళ్ళాడువాడు వ్యభిచరించుచున్నాడు, పెళ్ళి చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. సో కాబట్టి డైవర్స్ అనేది దేవుడి దృష్టికి అతి నీచమైనది. సో ట్రైట్ యువర్ లెవెల్ బెస్ట్, ప్యాచప్ కోసమే అంగీకరించండి. సో వేడిగా ఉండడం ఇష్టం కాదు దేవుడి చిత్తం. అంటే ఒకవేళ వ్యభిచారము అంటే పెళ్ళైన తర్వాత ఒక స్త్రీ పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నది, ఆ సమయంలో నువ్వు డైవర్స్ ఇవ్వచ్చు అని దేవుడు చెప్పాడు. కానీ అలా కాకుండా ఇంకా చిన్న చిన్న గొడవలకో కొట్లాటలకో నువ్వు డైవర్స్ ఇచ్చినప్పుడు, ఎలాగైనా కూడా వాళ్ళు ఇంకొక స్త్రీతో ఇంకొక పురుషుడితో పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా వ్యభిచారంలోకి వెళ్తారని అంటున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని పూర్వులకుతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దు. సో ఒట్టు పెట్టుకోవద్దు, మనందరికీ తెలుసు. ఒట్టు పెట్టుకుంటాం చిన్న విషయాల్లో, ఇతరులను నమ్మించాలని ఒట్టు పెట్టుకుంటాము. సో గాడ్ ప్రామిస్ అని, మదర్ ప్రామిస్ అని, అండ్ ఫాదర్ ప్రామిస్ అని, ఎర్త్ ప్రామిస్ అని, అండ్ స్కై ప్రామిస్, హెవెన్ ప్రామిస్ అని ఇలా పెడుతుంటాం.
ఎప్పుడు కూడా ఒట్టు పెట్టొద్దండి. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు. సో ఎప్పుడు కూడా మనము గాడ్ ప్రామిస్ అని అంటాం మనము. మదర్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్, ఒకరిని నమ్మించడానికి. ప్రామిస్ అనే వర్డ్ ఎప్పుడు రావద్దు. నీ మనసు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాను అని ఉండాలి. సో ప్రామిస్ అనే వర్డ్ ఎప్పుడు కూడా వాడద్దు. సో ఆకాశము తోడనవద్దు, సో భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడన ఒట్టుకు పెట్టుకునవద్దు, నీ ఒక వెంట్రుకనైనా నువ్వు తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. సో నా మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా దేవుడి మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు. సో చాలామంది ఇలా ప్రామిస్ చేసి నమ్మిస్తుంటారు. బట్ ఆ ప్రామిస్ ఎవరు చేస్తారంటే అబద్ధాలు ఎక్కువగా చెప్పే వాళ్ళే ఎక్కువగా ప్రామిసులు వేస్తారు. సో ప్రామిసులు వేయద్దు అని దేవుడు చెప్తున్నాడు. నీ మీద కూడా నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు, ఎందుకంటే నువ్వు కూడా నీ వాడవు కాదు, నువ్వు కూడా నా దానవే, నా వాడవే. నీ వెంట్రుకనైనా నువ్వు తెలుపు కానీ నలుపు కానీ చేయలేవు అని అంటున్నాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. సో చూసారా, మన మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కానంటే కాను. ఇప్పుడు అబద్ధాలు ఎక్కువ చెప్పే వాళ్ళే ప్రామిస్లు ఎక్కువ ఇస్తారు. నీతి నిజాయితీ లేని వాళ్ళే నమ్మించాలని ప్రామిస్లు ఎక్కువ ఇస్తారు. కాబట్టి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. సో వీటికి మించి ఏది ఉన్నా కూడా నీకేంటిదట? దుష్టుడి నుంచి వస్తుందట, అపవాది నుంచి వస్తుందట. అందుకే యువర్ వర్డ్, ఇఫ్ యూ సే ఎస్, దెర్ ఇస్ నో ఆఫ్టర్ యువర్ ఎస్. ఇఫ్ యూ సే నో, దెర్ ఇస్ నో ఎస్ ఆఫ్టర్ యువర్ నో. ఓకే, నువ్వు ఒకసారి నో అంటే నో, ఎస్ అంటే ఎస్, అలాగే ఉండాలి. కానీ వస్తా అని రాకుండా, ఇస్తా అని ఇవ్వకుండా, ఇలా మాట తప్పకూడదని దేవుడు చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా దుష్టుడి నుంచి, అబద్ధాలు చెప్పడం దుష్టుడి నుంచి. సో ప్రామిసులు వేయడం దుష్టుడి నుంచి వస్తున్నదట. సో ప్రామిసులు కూడా ఎప్పుడు కూడా ఎవరికి వేయకండి, ఎవరికి కూడా ప్రామిస్ అని చెప్పకండి. ఇస్తే ఇస్తా అని చెప్పండి, ఇవ్వకపోతే ఇయ్య అని చెప్పండి, కానీ ప్రామిస్ మాత్రం వేయకండి. సో అది దేవుడికి నచ్చదు. సో ఆకాశం తోడు, భూమి తోడు, నా తోడు, అమ్మ తోడు, నాన్న తోడు, దేవుడి తోడు. సో చిన్నప్పటి నుంచి మనం ఇవన్నీ కూడా చేసాము ప్రామిసెస్. సో డోంట్ ప్రామిస్ ఆన్ ఎనీబడి ఎనీథింగ్. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవడైనా నీ మీద వాద్యము చేసి నీ అంగీ తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేము. గొడవలకు పోకండి, కొట్లాటలకు పోకండి. ఎవరైనా ఒక మాట అన్నారంటే వచ్చేసేయండి, మళ్ళీ తిరిగి 2 మాటలు అనకండి. సో దేవుడు ఇలా హ్యాండిల్ చేయమంటున్నాడు. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఇలా వానితో కూడా 2 మైలు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువగోరువానికి నీ ముఖము తిప్పుకొనొద్దు. ఎవరన్నా నీకు చేతనైన సహాయం ఉంటే చేయమని అడిగితే చెయ్యి, కానీ ముఖం తిప్పుకోకంటున్నాడు. ఒకరు అడిగారు నీకు 500, నీ దగ్గర 500 లేదు, ఒక 100 ఉంది. సో ఆ 100 రూపీస్ అన్న ఇవ్వు, ఎంతో కొంత సాయం చేసి ఇవ్వు, కానీ నువ్వు ముఖం తిప్పుకోకు. అప్పుడే దేవుడి యందు నీ ప్రతిఫలము పెద్దగా అవుతుంటుంది. నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడి మాట విన్నారు కదా. సో మన పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువులను ద్వేషించమని మన చిన్నప్పటి నుంచి చెప్పాడు అందరూ కూడా. కానీ నేను మీతో చెప్పిన మేనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నారు. సో మన పరలోకమందు మన దేవుడికి పిల్లలు అవుటట్లట, మనం అట్లా శత్రువులను ప్రేమించాలట. కానీ మనం ఇప్పటివరకు శత్రువులను ద్వేషించాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించు, మిమ్మల్ని హింసించు వారి కొరకు బాగుండాలని ప్రార్థన చేయండి అని అంటున్నాడు. అప్పుడు నువ్వు దేవుడి కుమారులు అనబడతావు. సో విల్ కంటిన్యూ టుమారో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నజరేయుడు యేసయ్య, యేసయ్య మాటలు, యేసయ్య బోధనల ద్వారా మా అందరితో మాట్లాడుతున్నందుకు వందనాలు. యేసయ్య జీవిత చరిత్రలో మీరు మాకు బోధిస్తున్న ఈ పాఠాలన్నీ కూడా మేము జ్ఞాపకం పెట్టుకునే కృపను దయచేయండి. ఎన్నో మంచి మాటలు మాకు బోధించారయ్యా, ఎన్నో మంచి పలుకులు మాకు ఇచ్చారు తండ్రి. ఈ వాక్యానుసారంగా నడిచే కృపను మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.